యేసుని ప్రేమ మానవ రక్షణ మానవ జాతికి ముక్తి మోక్షం. హల్లెలూయా నజరేయుడా నా దేవుడా, హల్లెలూయా నజరేయుడా నా దేవుడా. యేసుని ప్రేమ మానవ రక్షణ మానవ జాతి ముక్తి మోక్షం. జాలిగలనా యేసు దేవుడు, దేవుని మహాకృపను బట్టి మన ప్రేమించి ఆయన కనికమును కటాక్షను దయచేసి ఆయన కరుణ మనతో ఉంచి ఆయన పరిశుద్ధ నామమును బట్టి రాత్రంతా మనం కాపాడి ఈ ఉదయకాలం మన కలుసుకొట్టుకు వస్తూ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఈ మంచి సమయం. ఈ ఉదయకాలంలో దేవుడు మనతో చెప్తున్నమాట. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవా, మీ పవిత్ర పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు పరిశుద్ధులు కదా. మీ కృప ప్రేమ కరుణ కటాక్షం దయచేసి నీ నామను బట్టి మమ్మల్ని క్షేమంగా కాపాడేందుకు వందనాలు. ఇక తండ్రి, ఈ ఉదయకాలంలో మీ వాక్కుతో మమ్మల్ని కలుసుకోవడానికి వచ్చిన తండ్రి, మీరు మమ్మల్ని ఆదర్చి మమ్మల్ని కరుణించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుకొస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరా, దేవుడు మన ప్రేమించి కనికరించి కటాక్షించి ఈ దినం మన ఈ ఉదయకాలంలో దేవుడు సెలవిస్తున్న మాట మనం చూసినప్పుడు, నేనే మిమ్మల్ని ఓదార్చువాడను అంశం. నేనే మిమ్మల్ని ఓదార్చువాడను. యెషయా 51:12 చూసి చెప్తున్నాడు, నేనే మిమ్మల్ని ఓదార్చువాడను, చనిపోవు నరునికి దుర్మార్గుడగు నరునికి ఎందుకు భయపడదువు? భయము మనిషిని పీడిస్తూ వేధిస్తూ ఉన్నది. దేవుడు తన కటాక్షమును కలగజేసి, దేవుడు తన కృపను అనుగ్రహించి మన క్షేమంగా కాపాడిన తండ్రి, మనపై తన కనికరమును కటాక్షను దయచేసిన వాడు. తన కృప గొప్పది, తన పరిశుద్ధమైన వాక్కు గొప్పది. అందుకే దేవుడు సెలవిస్తున్న మాట. మనం చాలా విషయంలో భయపడుతుంటారు. దేవుడు నిన్ను ప్రేమించి నీ ఇంటికి వచ్చి చెప్పేది, లేక నీ వద్దకు వచ్చి చెప్పేది, లేకపోతే నీతో చెప్పే మాట. ఆయన వద్దకు వచ్చిన వారందరితో ఆయన మాట్లాడే విషయం, ఆయన వద్దకు వచ్చిన దేవుని వద్దకు వచ్చిన ప్రతి వారితో ఆయన చెప్తున్న ఒక మాట. ఈ మాట దేవుడు సెలవిస్తున్నాడు. దేని బిడ్డలారా, దేవుని కనండి, ఎందుకు భయపడదువు? భయపడకు,
నేనే కదా, నేనే నిన్ను ఓదారుస్తున్నాను కనుక భయవద్దు. నేను కరుణించేవాడిని, కటాక్షం నేనని మరి ఆయన పరిశుద్ధను బట్టి తండ్రి దేవుడు చెప్తున్న ఒక మాట, తన కృపతో ఆయన సర్విస్తున్న మాట. ఆయన పరిశుద్ధమైన నామను బట్టి దేవుడు మనందు చూపిన ప్రేమ. భయపడుతున్న వాళ్ళారా, ఆందోళన చెందుతున్న వాళ్ళారా, అవును దేవునికి భయపడాలి. దేవునందు భయమును భక్తి కలిగి ఉండాలి. దేవుని మాటపై మనం ఆధారపడుతూ ఉండాలి. పాపం విషయమై దూరంగా ఉండాలి. ఆయన పరిశుద్ధ మాట యందు మనం లక్ష్యం ఉంచాలి. అందుకే కీర్తన గ్రంథము 86లో చూస్తున్నప్పుడు, కీర్తన గ్రంథము 86లో 86 అధ్యాయంలో చూస్తే 17వ వచనం ఈ మాట చెప్తున్నాను. యెహోవా నీవు నాకు సహాయుడవై, యెహోవా నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుతున్నావు. నా పగవారు చూసి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనమాలు నాకు కనపరచుము. దేవుని అడుగుతున్నాడు. ఈ ఉదయకాలం అడుగుతావా? ఈ ఉదయకాలం నీవు అడుగుతావా? ప్రేమించిన దేవుడు, ఆయన పరిశుద్ధ నామను బట్టి కరుణించిన దేవుడు. అందుకనే శుభకరమైన ఆనమాలు. ప్రభు యొక్క మాట కనికరం కలవరిదే. 15-16లో చూసి కూడా మాట చెప్తున్నాడు ఆయన, ప్రభువా నీవు దయాదాక్షిణ గలవాడవు, దీర్ఘశాంతుడవు, కృపా సత్యములతో నిండిన వాడవు, కృపా సత్యములతో నిండిన వాడవు. నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము. నీ సేవకునికి నీ బలమును అనుకరింపుము. నీ సేవకుని కుమారునికి రక్షింపుము. నీ సేవకునికి బలమును అనుగ్రహించేవాడు ఆయనే అడుగుతూ ఉన్నాడు. అందుకే శుభకరమైన ఆనమాలు కావాలని కోరాడు. శుభకరమైన ఆనమాలు అడుగుతూ ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సోదరా, దేవుని యొక్క మాటను మనం వినినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని మాటపై ఆధారపడుతున్నప్పుడు, ఉదయకాలంలో దేవుని మనం ఏం అడగాలి? దేవుని స్థలంలో మనం కోరుకునేది ఏంటి? దేవుడైతే మనం ఆదరించడం కోసం ఆశ్రయించుకు ఇష్టపడుతున్నవాడు. దేవుని యొక్క సన్నిధులను దేవుని యొక్క మాటపై ఆధారపడినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని మాటను వెతుకుతున్నప్పుడు, నేను వెతుకుతున్న దేవుడా, నా సహోదరి సోదర, శుభకరమైన ఆనమాలు కావాలని. అందుకని ఆయన దయచేసేవాడు, ఆయన కనికరించేవాడు, ఆయన పరిశుద్ధ యొక్క నామను బట్టి వాగ్దానములు నెరవేర్చే దేవుడు. తన మాట ఎందుకు లక్ష్యం ఉంచిన వారిని వాగ్దానం నెరవేర్చే దేవుడు. సహోదరి సోదర, నీ జీవితంలో ఏది కోరుకుంటున్నావు? శుభకరమైనది మనం కోరుకున్నప్పుడు ఆయన మనకు అనుగ్రహించి, శుభకరమైనది మనం కోరినప్పుడు ఆయన తప్పక నెరవేర్చి తన పరిశుద్ధ నామను బట్టి మనల్ని కరుణించుకొను, ఆయన కృపలో మన కటాక్షించుకొను ఆయన ఇష్టపడతాను దేవుడు. ఆలోచించు.
నేడు సర్వోన్నతమైన దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాం. ఈ ఆనవాలు కోరుకుంటున్నాం. ఆశ్రయమైన దేవుని సన్నిధిలో ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి నువ్వు కోరుకున్న ఆనవాలు దేవుని చూచి దేవుడు మన చూద్దాం. దేవుడు తన పరిశుద్ధి యొక్క నామంటే మన ఎడద తన కటాక్షించుటకు ఇష్టపడుతున్నవాడు. ఆనమాలు కనపరచము. దేవా నీవు నన్ను విమోచించి ఆయన అడుగుతున్న విషయం. ప్రియమైన సహోదరి సోదరా, దేవుని యొక్క సన్నిధిలోను దేవుని మాట ద్వారాను దేవుని వాక్కు ద్వారాను దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చే విషయంలో ప్రభుని అడిగినప్పుడు ఆయన జరిగించే విషయం. ఆయన కృప గొప్పది, తన పరిశుద్ధమైన మాట గొప్పది, నెమ్మదిను ఆదరణను దయచేసే దేవుడు. తన కృప మనకు అనుగ్రహించి తన నిమిషం మన తోడని నడిపించేవాడు. పరిశుద్ధాత్మదేవుని యొక్క సన్నిధిలో ఆయన మన కార్యం చేయటకు ఇష్టపడుతున్నవాడు. అందుకే ఆయన మన తోడేండి. మొదటి రాజుల గ్రంథంలో చూస్తే, మొదటి రాజుల గ్రంథంలో 8వ అధ్యాయంలో చూసినప్పుడు వాక్యం చదువుతుంది. నా ప్రియమైన బిడ్డలారా, దేవుడు నాడు నేడు ఏకరీతుకున్న దేవుడు గనక దేవుడు తన పరిశుద్ధ నామముటి వాగ్దాన భక్తుడు అంటా ఉన్నాడు. పరిశుద్ధాత్మదేవుని యొక్క సన్నిధిలో మోషే సెలవిచ్చిన ప్రతి ఒక్కటి కూడా ఎట్లనగా తాను చేసిన వాగ్దానం అంతటేనటి ఇశ్రాయేలుకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవా సూత్రం కలుగునుగాక. తన దాసులైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములను ఒక్క మాటైనా తప్పిపోలేదు. ఆమేన్. అందుకే నీవు అడిగితే ఆయన వాగ్దానమును జ్ఞాపకం చేసుకునేవాడు. ఆయన వాగ్దానమును జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఆయన కరుణించదండి. ఆయన కృపను అనుగ్రహించేవాడు. ఆయన పరిశుద్ధ నామమును కటాక్షించేవాడు. తన సన్నిధి కాంతి మనకు. అందుకని నేను వాదార్చువాడును, నీకు నెమ్మది కలగజేవాడును, నీకు సమాధానం కలగజేవాడిని నేనే అన్నాడు. అందుకనే నా సహోదరి సోదర, శుభకరమైన ప్రతి ఆనమాలు కూడా శుభకరమైన ఆనమాలు మనం అడిగినప్పుడు ఆయన సెలవిచ్చిన ప్రతి మాట కూడా ప్రతి శుభకరమైన కార్యములు జరిగించిన వాడు. ఈ ఉదయ కాలంలో నీకును నీ కుటుంబాన్ని కూడా శుభకరమైన ఆనమాలు తను ధరింపజేటకు ఇష్టపడుతున్నవాడు. నీకు సమాధానం కలగజేటకును నీకు నెమ్మది కలగజేటకును ఆయన పరిశుద్ధమైన సన్నిధి కలగజేసి నేనే నిన్ను వాదార్చమని చెప్పుతున్న తండ్రి. సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మని ప్రేమించి మాట్లాడుతున్నవాడు, పరిశుద్ధాత్మని కరుణించి మాట్లాడుతున్నవాడు, పరిశుద్ధాత్మని ఎందుకు కనికరం చూపి మాట్లాడుతున్నాడు. నీ దేహమును పీడింపజేసే ప్రతి విధమైన శత్రువును నాశనం చేయటం ఇష్టపడుతున్నవాడు. ఆయన పరిశుద్ధ మాట గొప్పది. అందుకొరకు దేవుడు చదివించే ప్రతి మాటను బట్టి చూస్తున్నప్పుడు దేవుడు కరుణించేవాడు. యెషయా గ్రంథంలో చూస్తే 12వ అధ్యాయంలో చూస్తే ఒక మాట చెప్తాడు. మొదటి వచనంలో దేవుని నామం ఘనమైనది, దేవుని వాక్కు ఘనమైనది. మొదటి వచనం చూసినప్పుడు ఆ దినమున మీరు ఎలాగో అందరూ యెహోవా
నీవు నా మీద కోపపడితే కానీ నీ కోపస్థలాలను నేను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ఆమేన్. నీవు నన్ను ఆదరించి ఉన్నావు. సహోదరి, లేచి ప్రభుని వెతికినప్పుడు ఆదరించేవాడు, శుభకరమైన ఆర్మాలు కోరినప్పుడు ఇచ్చేవాడు. శత్రువు అప్పుల వారు రుణబాధలతో నువ్వు కుంగిపోతాను. నీకొక ఆనమానం, ఇదిగో ఈ విషయంలో నాకు ఈ ధనము తప్పక ఇస్తారు అని ఒక గుర్తు దేవుడు వారు కలగజేస్తాడు. అంటే నీకు పనిని లెక్క నీ విషయంలో చేసేవాడు. కరుణించేవాడు యేసయ్య, కటాక్షించేవాడు యేసయ్య, దయను అనుగ్రహించేవాడు యేసయ్య, కనికరము చూపించేవాడు యేసయ్య. అందుకే మనం ప్రభుని వెతకాలి అని అన్నాడు కదా. తప్పక నువ్వు నన్ను శిక్షించు, కానీ నా వెడను చూపిన నీవు నన్ను ఆదరించుతున్నావు సాక్షి ఇస్తున్నాడు. ఈరోజు నిన్ను ఆదరించడం కోసం, ఈరోజు నీ శ్రమను తొలగించడం కోసం, ఈరోజు తన కటాక్షని కలగజేయడం కోసం అని ఎదురు చూస్తున్న దేవుడు. నాడు నేడు ఎక్కరెత్తుకున్న తండ్రి, ప్రియమైన సహోదరి సోదర, అందుకే యెషయా 60 ఆరాధ్యంలో చూస్తే, యెషయా 66లో చూస్తున్నప్పుడు వాక్యం జరుగుతుంది. 13 వచ్చిన చూసినప్పుడు ఆయన ఏ విధంగా ఆదరిస్తున్నా చెప్తారు. ఒకన తల్లి వాడిని ఆదరించినట్లు, ఒకన తల్లి వాడిని ఆదరించిన నేను మిమ్మల్ని ఆదరిస్తున్నాను. ఆమేన్. ఆదరించేసా. వాక్ వినుటే కాదు, అనుసరించాలి. ఒకన తల్లి వాడిని ఆదరించిన నేను మిమ్మల్ని ఆదరిస్తున్నాను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడదురు, దేవుని సన్నిధిలో ఆదరింపబడదురు, ఓదార్పు పొందగలుగుతారు. దేవుని యొక్క మాటను బట్టి ఓదార్పు పొందగలుగుతుంటారు. ఆలోచించు. ప్రభు సన్నిధి విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని సన్నిధిలో ఓదార్పు పొందుతారు. అందుకే కరుణించేవాడు. యెరూషలేములోనే మీరు ఆదరింపబడదురు. ఆదరించు తండ్రి. ప్రేంద్ర వెళ్ళారా? అవును కదా. ఆలోచన కారణం ఏంటంటే, మనల్ని ఆదరించడం కోసం ఆయన మాట్లాడుతున్నాడు. నీ వింటే, లక్ష్య పెడితే, దేవుని యొక్క మాటను వింటే, దేవుని వాక్కును గైకొంటే, చాలా మంది జీవితంలో చూస్తున్నారు. ఈ సంబంధ వాక్యం వింటూ ఉన్నవారు, వాకింగ్ చూస్తూ వినేవారు ఉన్నారు. గృహంలో నెమ్మదలేని స్థితిలో పడి ఉన్న వాళ్ళారా, సమాధానం కోసం వెతుకుతున్న వాళ్ళారా, సహాయం కోసం ఆధారం కోరుతున్న వాళ్ళారా, మనసులో అలసిపోయిన వాళ్ళారా, ప్రభు చదివిస్తున్నాడు. అని మాట గొప్పది. ఆయన పరిశుద్ధమైన సన్నిధి గొప్పది. ఆయన మాట మూలమైనది. అందుకొరకే ప్రభు చెప్తున్న ఒక మాటను బట్టి జీవంగా దేవుడు మనకి ఇస్తున్న ఈ వాగ్దానాన్ని బట్టి మనం ఆలోచించాలి. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో 3-4 కూడా చెప్తున్న ఒక మాట. దేవుని పరిశుద్ధ నామమును బట్టి కనికరము చూపు తండ్రి, సమస్తమైన కనికరము చూపించే తండ్రి, సమస్తమైన ఆదరణ చూపించు అనుగ్రహించు దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక.
కనికరం చూపించే దేవుడు, కనికరం చూపించే తండ్రి. ఈ ఉదయకాలం కనికరం చూపించటకు, నేను ఓదార్చడం కోసం మనకు అదే కాదు, మనకు ఒక శుభకరమైన హానుమాలు చూపించి, అదే కాకుండా ఆయన ప్రతి విషయం మనకు శుభకరమైన వాగ్దానం ప్రకారం శుభకరమైన మేలు దయచేస్తూ విడిపించి కనకరించేవాడు. అందుకు తను మాత్రం ఒక నరుడికి భయపడకు, నెమ్మది కలగజేసే దేవుడు. అందుకే ఆయన పరిశుద్ధ మాటను బట్టి దేవుడు మిమ్మను ఏ ఆదరణతో ఆదరించున్నాడు, ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్నవారినైనాను, ఏ శ్రమలో ఉన్నవో, ఏ బాధలో ఉన్నవో, ఏ కష్టం ఉన్నవో, ఏ విరుకులో ఉన్నవో, ఏ శోధనలో ఉన్నవో, అది ఎట్టి శ్రమైనా కావచ్చు. అది నీకు ఆ శ్రమ నుంచి రాలేని స్థితి కావచ్చు, ఆ శ్రమ నుంచి రాలేని స్థితి కావచ్చు. దేవుడు చదివిస్తున్నాడు, ఎట్టి శ్రమలో ఉన్నవారినైనాను ఆదరించుటకు, ఎట్టి శ్రమలో ఉన్నవారిని ఆదరించుటకు శక్తి గలవరమై అగినట్లు ఆయన మా శ్రమ అంతట్లో మమ్మల్ని ఆదరించుచున్నాడు. ఆమేన్. దేవుడైన ప్రభరేసుకుని నేను ఆదరించుటకును, నేను వాదర్చున్నది ఎట్టి శ్రమైనను, శ్రమ నుంచి విడిపించుటకును ఈ ఉదయ కాలంలో తన పరిశుద్ధమైన నామను బట్టి నిన్ను ఆదరించి వాదార్చి ఆయన పరిశుద్ధమైన సన్నిధి నీకు ఆశుభకరమైన ఆనవాలు కలగజేసి ఈ దినమున నిన్ను నీ కుటుంబాన్ని ఆదరించడం కోసం ఆయన నీ ఇంటికి వచ్చాడు, మన ఇంటికి వచ్చాడు, ఆయన కరిష్టకు వచ్చాడు. మొక్కరించు. ప్రియమైన సహోదరి సోదర, ప్రియమైన సహోదరి సోదర, నాకేదనుకో గుర్తు తెచ్చామని అడుగుతున్నావు కదా, ఆయన ఆదరించే దేవుడు, సహాయం చెట్టుకున్న తండ్రి, కరుణించుకున్న దేవుడు. మోకరించి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిలో ఏ జీవం గల దేవుని యొక్క ఆత్మశక్తి నీ యొద్దకు వచ్చి నేను స్వస్థపరచుకుని, నేను నడిపించుటకును, నీ కుటుంబం నెమ్మది కలగజేటకును, నీ భారము తొలగించుటకు, నీ దుఃఖమును చిడిపించుటకును వాదార్పు లేని నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎట్టి శ్రమన కావచ్చు. భార్య భర్తల మధ్య వివాదముతో కృంగిపోతూ ఉన్నవా, దేవుని భక్షిస్తున్న రోగ విధానాన్ని బట్టి అపవాద చేత పీడిపడుతున్నావా, కుటుంబంలో నలిగిపోతూ ఉన్నవా, ప్రభువుని అడుగు. పరిశుద్ధ తండ్రి, జీవగలేసయా, కృపగలేసయా, కరుణగలేసయా, దయగలేసయా, నీ దయా కనికరం గొప్పది కదా, నీ కృపల సన్నిధి గొప్పది కదయ్యా. నీవు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదని మరోసారి ఇది కాలమున ప్రభు మాతో మాట్లాడుతూ ఏ శ్రమైనను విడిపించడకును, ఏ శోధనైనా తప్పించడకు, ఏ దుఃఖమైనను కొట్టివేట కోసం ఒక నా తల్లి వాడిని ఆదరించి వాదార్చి వెదలో దోచుకోవటకు ఇష్టపడేస్తాయా. ఆనందం కలగజేసేవాడా, ఆశ్రయమంటూ కలగజేసే దేవుడా, నీకు వందనాలు చేస్తున్నాం. నీ ఆత్మకి విరోధమైన ఏది ఎవరో లేకుండా కూడా దయచేతండి. నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. నీ కటాక్షం దయచేతండి. నీ కృప సన్నిధిని దయచేతండి. నీ పాదాల కొందనాలు చేస్తున్నా. నీ పరిశుద్ధమైన పాదాల కొందనాలయ్యా. ఏ బిడ్డలు ఏ పరిస్థితిని బట్టి అడుగుతున్నారో, ఏ బిడ్డలు ఏ విషయాన్ని బట్టి అల్లాడిపోతున్నారో, ఎవరే విషయాన్ని బట్టి ప్రభు నీ వైపు తిరిగి ఉన్నారు, ఎవరే విషయాన్ని బట్టి ప్రభు కృంగిపోయి అడుగుతున్నారు,
ఎవరే విధానం బట్టి ప్రభుత్వం వారు దేహముని అప్పగించి అయ్యో యేసయ్యా అని అడుగుతున్నారు. నీ కృప దయచే నాయన, నీ కటాక్షం దయచే యేసయ్యా. ప్రేమమూర్తి, కరుణమూర్తి, సెలవులో మీరు చిందించిన రక్తం ప్రభు ప్రతి దోషుడు తుడిచి వస్తుంది కదా. దేహ బలహీనతను బట్టి, కుటుంబ పరిస్థితిని బట్టి తండ్రి దుర్మార్గులకు నరులకు భయపడుతూ తండ్రి కృంగిపోతున్న బిడ్డలు ఉన్నారు కదా. అడుగుతున్న బిడ్డలు మీరు చూస్తున్నారు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మీ కనికరం మాకు దయచేయండి, మీ కటాక్షం మాకు దయచేయనా, మీ కరుణ మాకు దయచేసయ్యా. నా యేసయ్యా, ఎవరే స్థితిని బట్టి నాతో ఏకీపిస్తున్నారు, ఎవరే అవమానపరచబడి అడుగుతున్నారు, ఎవరే విషయాన్ని బట్టి కృంగి అడుగుతున్నారు తండ్రి, జ్ఞాపకం చేసుకొని అడుగుతున్నాం. కనికరించమని అడుగుతున్నాం, ఓదార్పు దయచేయమని అడుగుతున్నాం. నీ కృప దయచేసయ్యా. నేను వెతకటకు మనస్సు మదించిన వారు ఉన్నారు కదా, వారిని బట్టి పూర్వ కుటుంబంలోకి వచ్చే చిక్కులు తొలగించండి. నీ కటాక్షం దయచేతండి. నా యేసయ్యా కొందనాలు చేస్తున్నాం. వారి ప్రయత్నం తండ్రి, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డలు కరుణించండి. వ్యాధితో బాధతో హాస్పిటల్ పాలైన వారు ఒకసారి జ్ఞాపకం చేసుకొని వారు ఇప్పింపట సహాయం చేతండి, వారు కరుణింపబట్ట సహాయం చేతండి, వారి కటాక్షింపబట్ట సహాయం చేతనైనా, వారి దయపొందులకు సహాయం తెచ్చానైనా. ప్రభు నీ పాదాల కొందనాలు, యేసయ్యా నీ పరిశుద్ధ పాదాల కొందనాలు. నా యేసయ్యా నీ పవిత్ర పాదాల కొందనాలు తెలుస్తున్నా తండ్రి. మీరు మాకు ఇచ్చిన అధికారం బట్టి అడుగుతున్నాను తండ్రి, శుభకరమైన ఆనవాలు దయచేయి. నీ కృప దయచేయి, నీ కటాక్షం మాకు దయచేతండి. నీవు కోపపడిన వారిని నిలిచి ఉండలేం కదా. మీ కోపము తీసివేసి మా యందు నీ కటాక్షం దయచేతండి. నీ పాదాల కొందనాలు చేస్తున్నాను. ఉదయకాలం నాతో పాటు కన్నీళ్లు కారుతున్న తల్లులు ఉన్నారు కదా, అంగలార్చే బిడ్డలు ఉన్నారు కదయ్యా. వారి కుటుంబాల కోసం, వారి పిల్లల కోసం, వారి కుమారుల కోసం, వారి భర్తల కోసం, వారి కుమార్తెల కోసం, రకరకాల తండ్రి కుటుంబం అంతా సమస్య కోసం కన్నీరు కడుతున్న తల్లులు ఉన్నారు కదా. ఒక్కసారి వారి మనవి ప్రభు నీ పాదాలుగా నిలిపి ఉంచండి అయ్యా. మీరు నిలిపించడం ప్రతి దోషము, ప్రతి శాపము తొలిగిపోతుంది కదా, ప్రతి విధమైన ప్రభు దుష్టత్వం తొలిగిపోతుంది కదా. నీవు శుభకరమైన అనుమానాలు దయచేస్తావు కదా. యేసయ్యా కొందనాలు. ఇదిగో తండ్రి, ఈ గృహం ఈ విధంగా అయిపోయిందని అయ్యా అల్లాడుతున్నారు కదా. ఆ గృహానికి నీ పరిశుద్ధుల గృహకరమైన గుర్తు దయచేసి వారికి నెమ్మది దయచేయండి. నీ పరిశుద్ధ పాదాల కొందనాలు. హాస్పిటల్లో నలిగిపోతూ ప్రార్థిస్తామన్నారు కదా, ఆ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి కాల్చిన విడుదల దయచేతండి, గర్భఫలముల దయచేతండి. ప్రసవించే స్త్రీలు ఇతను ప్రభు నీ కృప తెచ్చుకొని కృష్ణ పశువులు తెచ్చుకోతండి. అదే పడుకోతండి. మేమున్న బస్తీ కానీ, మేమున్న పట్టణం కానీ, మేమున్న నా యొక్క గ్రామాలు కూడా జ్ఞాపకం చేసుకుంటూ వారిని కూడా కరుణించి కటాక్షించండి. నానా మా దేశ సరిహద్దులు నీకు ఆపదర్శండి. రక్షణ బట్టల ప్రభుని జ్ఞాపకం చేసుకోతండి. అదే ప్రభు శిరుషత్తుని తట్టు తిరిగి కూడా సహాయం చేతండి. తెలుగు రాష్ట్రాల ప్రభు నీ నామ మహిమకు కీర్తికరుడు కూడా దయచేసి అనేకులు ప్రభు నీ మహిమ సృష్టి కూడా సహాయం చేతండి. అదే ప్రభు దేశ పరిపాలకుల్లో ప్రభు నీ పరిశుద్ధమైన సమాధానం కూడా కలుట కూడా దయచి పేదవర్గం మేలుకట్టు కూడా దయచేతండి. నీ పరిశుద్ధమైన పాదాలు కొంత ఆచరిస్తున్నాం, నీ పవిత్ర పాదాలు కొంత ఆచరిస్తున్నా తండ్రి. అదేవిధంగా పరిశుద్ధ తండ్రి, ప్రేమ గల ప్రభు, పునరుద్ధాన వలేసిన యేసయ్యా నీ పాదాల కొందాలు తెలుస్తూ తండ్రి. నీ దాసు నన్ను నువ్వు మమ్మల్ని కూడా జ్ఞాపం చేసుకుంటూ నీ పరిస్థితి మా కుటుంబాలు కూడా కరుణిస్తూ నీ కృపలో ప్రభు తండ్రి క్రీస్తు సూత్ర ప్రతి బిడ్డపై కొన్ని కృప దయచేస్తూ నీ కటాక్షం కైన దయచేసి అడుగుతున్న వారు కూడా కటాక్షం తెచ్చి కనుకరించండి. ఈ దేశం ఇతర దేశాలు ఉన్నవారు కూడా జ్ఞాపం చేసుకోండి. నీ వాక్కు నెరవేరుస్తున్న బిడ్డల వల్ల నీ కటాక్షం దయచేతండి. నీ దయగల సన్నిధి కాంతిని మాకు దయచేస్తూ నీ కృపల సన్నిధి మాకు ఇచ్చి మమ్మల్ని కరుణించి కటాక్షించమని అడుగుతున్నాం యేసయ్యా. ఇంకా ప్రకృతి పరిశుద్ధ దేవ, నీ పరిశుద్ధ పాదాల కొందనాలు. వ్యవసాయ రీతిలో ఉన్నవారు కానీ కాంట్రాక్ట్ పని చేసుకుంటూ వాక్ నాకు తండ్రి కూలి పనులు చేసుకున్న వారు కూడా జ్ఞాపకం చేసుకుంటూ నానా విధమైన శోధ నుంచి తప్పిస్తున్నాను కదా.
తప్పించి విడిపించి మోచించి కనికరించి కటాక్షించమని, అదే ప్రజలతో వెనక ప్రజాప్రతినిధులను బట్టి కూడా ప్రజలకు అన్యాయం కాకుండా నీ పరిశ్రమ నామంటే కూడా సహాయం చేసి నీ రాజ్యమైన అడ్డుగా ఉన్న ప్రతి అధికారాన్ని సాధనపరుచుకొని ఎస్ఐ నీ నాటపుర సంఘంలో నాయన పరిశ్రమ బిడ్డ కూడా దయచేస్తూ కనికరించి ఉన్న వర్తాన్ని సకల జనాల గొలుగుతున్న ఉన్న వారు కూడా కావాల్సిన సహాయం తెచ్చేస్తూ, అదే ప్రభా నీ పరిశుద్ధమైన నామమున తండ్రి నీ పరిశుద్ధ సన్నిధిలో సంఘంలో క్రీస్తు సంఘంలో ప్రతి ఎక్కడ ఏ సేదను తొలగించి సేదవరితో కనిపించమని, ఈ స్థలమైన ఎవరు వృద్ధులు కావచ్చు, బాలులు కావచ్చు, ఎవరైనా కావచ్చు తండ్రి, ఎవరు కావచ్చు తండ్రి, వారికి ఉన్న ప్రతి బలహీనతలు తొలగించి వారికి రక్షణ దయచేసి నీ కటాక్షణ దయనుంచి నీ కృపలో బలపరచమని, నీ దయ కనుకున్న దయచేయమని, శత్రు పడకుండా దయచేసి కనుకరించమని, ఇది గొప్ప నీతిని మా ప్రయాణాలు కూడా కరుణించి కటాక్షిస్తూ నీ పరిచయంలో ప్రభు షావుకరాలను కూడా జ్ఞాపకం చేసుకుంటూ అయా యథార్థమైన వారమై పనిచేయటం కూడా దయచేసి అన్ని విషయాల ప్రభు కరుణించి కటాక్షించి దీవించమని, నీ దయా కనుకరు మాకు దయచేసి కనుకరించి నీ చిత్తమే నెరవేర్చబడ సహాయం చేసి నీ ఉద్దేశ ప్రకారం ప్రకటించి కటాక్షిస్తూ నీ ప్రేమను ప్రకృతిని మాతో నేర్పించి మమ్మల్ని దీవించి ఓ ప్రభు దినమంది ప్రకృతండి మేము ప్రతిదీ శుభకరమైన అనుమానాలతో మేము కొనసాగట సహాయం చేసి మీరు ఆశ్రయించి దీవించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వరకు వస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.